హలో అందరికీ ఈరోజు వీడియోలో నేను వేడివేడిగా చికెన్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. రెస్టారెంట్ ఫ్లేవర్స్తో ఈ చికెన్ సూప్ ఈ వర్షాకాలంలో వేడివేడిగా తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను ఇందుకోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకున్నాను. బటర్కి బదులుగా మీరు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ని సిమ్లోనే ఉంచి ఈ బటర్ని కొద్దిగా కరగనివ్వండి. తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి. ఈ బటర్లో ఈ వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా ఫ్రై చేసుకోండి. స్టవ్ సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి. హైలో ఉంటే ఇవి మాడిపోతాయి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చికెన్ పీసెస్ని యాడ్ చేసుకున్నాను. ఈ చికెన్ పీసెస్ నేను విత్ బోన్స్ ఉన్నవి తీసుకున్నానండి. బోన్స్తో ఉన్నవి అయితే దాని లోపల ఉన్న టేస్ట్ అంతా బాగా దిగుతుంది సూప్లోకి. సూప్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బోన్లెస్ కంటే కూడా బోన్స్ ప్రిఫర్ చేయండి సూప్ కోసం. వీటిని కొంచెం సేపు ఈ బటర్లో ఫ్రై చేసుకుందాం. తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు, ఫ్రెంచ్ బీన్స్ తీసుకున్నాను. అలాగే పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకున్నాను. వీటి క్వాంటిటీ వచ్చేసి నేను చిన్న కప్పు సైజ్ మాత్రమే తీసుకున్నానండి. నేను సూప్కు తగినట్టుగా మీరు చేసే సూప్ క్వాంటిటీని బట్టి మీరు ఈ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని బటర్లో కొంచెం సేపు మనం బాగా ఫ్రై చేసుకుందాం. ఒక 5 నిమిషాలు సిమ్లోనే ఉంచి వీటిని ఫ్రై చేసుకొని తర్వాత మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిద్దాం. ఈ వెజిటబుల్స్ అన్నిట్లో మీ దగ్గర ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో వాటిని మాత్రం వేసుకొని ఈ సూప్ని చేసుకోవచ్చు. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి సూప్కి తగిన క్వాంటిటీలో మనం వాటర్ని యాడ్ చేసుకుందాం. నేను ఈ పెద్ద కప్తో వాటర్ని యాడ్ చేసుకున్నానండి. మొత్తం 5 కప్స్ ఆఫ్ వాటర్ని పోసుకున్నాను. సూప్ బాగా మరిగిన తర్వాత లాస్ట్ వరకు 1 కప్పు క్వాంటిటీలో ఎలా అయినా ఈ వాటర్ తగ్గుతుంది కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రాగానే వాటర్ని యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి బాగా మరిగించుకోండి. వాటర్ బాగా ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఈ చికెన్ పీసెస్ అన్నీ బాగా ఉడికిపోయాయండి. బాగా మెత్తగా ఉడికినాయి. ఇప్పుడు మనం ఈ సూప్లో ఉన్న ఈ చికెన్ పీసెస్ వరకు మాత్రం సపరేట్గా తీసుకుందాం ఒక ప్లేట్లోకి. వీటిని కొంచెం చల్లారనివ్వండి. ఈ పీసెస్ చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా బోన్స్ని సపరేట్ చేసి చికెన్ని మాత్రం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకొని తిరిగి మళ్ళీ ఈ సూప్లోకి యాడ్ చేసుకోవాలి. నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న చిన్న పీసెస్. ఇప్పుడు వీటిని ఈ సూప్లోకి యాడ్ చేసుకొని సూప్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఆల్మోస్ట్ పీసెస్ అన్నీ బాగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు మిరియాల పొడి వేసుకోండి. ఇందులోకి కారం ఘాటుగా ఉండేదంతా మిరియాల పొడినండి. తర్వాత దీనిలో ఎగ్ వైట్ని మాత్రం సపరేట్ చేసి తీసుకున్నాను. ఎల్లో యాడ్ చేయట్లేదు నేను. ఈ ఎగ్ వైట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. లేదంటే అది మొత్తం ఒకే ప్లేస్లో గడ్డ కట్టేస్తుంది. ఆ ఎల్లో యాడ్ చేస్తే ఒకలాంటి స్మెల్ వస్తుంది. అందుకని నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని యాడ్ చేసుకుందాం. చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తర్వాత టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. సోయా సాస్ని కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఈ సాస్లు అన్నీ యాడ్ చేస్తే రెస్టారెంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తాయండి. అందుకని యాడ్ చేసుకున్నాను. మీకు నార్మల్గా ఇంట్లో చేసుకునే సూప్ లాగా కావాలంటే ఈ సాస్లు కూడా స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఈ సూప్ కొంచెం చిక్కగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ని మిక్స్ చేసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని దాన్ని ఈ సూప్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు సూప్ని హై ఫ్లేమ్లో ఉంచి ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోండి. మంచి టేస్ట్ స్మెల్ వస్తుందండి. స్మెల్ మంచిగా వస్తుంది. సాస్లో యాడ్ చేసిన తర్వాత ఆ హోటల్స్లో ఉన్న ఎసెన్స్ అన్ని ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి. లాస్ట్గా ఫైనల్గా ఇందులో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే మీరు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేశాను నేను. అంతే, ఫైనల్గా సూప్ రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకొని వేడి వేడిగా ఈ వర్షాకాలంలో ఈ సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ సూప్ని చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్తో అదే ఫ్లేవర్స్తో మనం ఇంట్లోనే రెడీ చేసుకొని చక్కగా తాగేసేయచ్చు. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ దీన్ని టేస్ట్ చూపించి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.